ఆధ్యాత్మిక మిత్రులారా, బంధువులను, ఐశ్వర్యాన్ని కూడా, అహంకారాన్ని కూడా వదిలి నీవు నీ భర్తని అనుసరించి వచ్చావు సీత. ఇదే మార్గంలో నడు. నీకు కీర్తి, పతివ్రత ధర్మం ప్రాప్తిస్తాయని చెప్పేసి అనసూయమాత అయోనిజను ఆశీర్వదించింది. అప్పుడు సీత, మాత, వివాహ సమయంలో మా తల్లిగారు ఇవే విషయాలను చెప్పారు. భర్తనే అన్ని విధాలా అనుసరించాలని చెప్పారు. వనాలకు బయలుదేరేటప్పుడు మా అత్తగారు కూడా ఏ విషయాల్ని చెప్పారు. నేను వాటినే అనుసరిస్తున్నాను మాత అని చెప్పి సీతామాత అనసూయమాతకు ఈ విషయాలన్నీ వివరించి చెప్పింది. అప్పుడు అనసూయమాత చాలా సంతోషించి, సరే సీత, నీకు కొన్ని దివ్యమైనటువంటి ఆభరణాలను, వస్త్రాలను దేవతల నుండి నాకు లభ్యమైన వాటిని నీకు ఇస్తున్నాను. వీటి అవసరం నీకు చాలా ఉంటుంది అని చెప్పి ఓడని వస్త్రాలను, వాడని మాలలను, శరీరం నుంచి విడిపోయినటువంటి ఆభరణాలను, సుగంధ ద్రవ్యాలను, సుమంగిలికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులను సీతామాతకు సమర్పిస్తుంది అనసూయమాత. అంతేకాకుండా ఏమని చెప్తుందంటే, సీత, నీవు వనాలకు మీ ధర్మాలను పాటించడం కోసమే వచ్చారు. దానికి అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. దానికి మీరు మీ శక్తిని పెంచుకోవలసి ఉంటుంది. అందుకోసం మీరు కొన్ని నియమాలను కూడా పాటించవలసి ఉంటుంది. అత్రి మహర్షి నా దగ్గరికి ప్రత్యేకంగా పంపించడానికి ఒక కారణం ఉంది. దాని గురించి ఇప్పుడు నీకు వివరిస్తాను అని చెప్పి అనసూయమాత సీతకు కొన్ని ధర్మాలను వివరించడం ప్రారంభించింది. సీత, వనవాసం వచ్చిన వారు కొన్ని నియమాలను పాటించవలసి వస్తుంది. నూతన దంపతులైన మీరు వానప్రస్థుల్లా వైవాహిక సుఖాలకు దూరం కావలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే మహాభయంకరమైన రావణ యుద్ధానికి సన్నద్ధం కావడం కోసమే మీ భార్యాభర్తలిద్దరూ వనవాసానికి వచ్చారు. మీరు వానప్రస్థుల్లా జీవించవలసిన అవసరం ఏమీ లేదు. ఆనందంగా వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూనే మీరు మీ శరీరాన్ని, మనస్సుని ఉత్సాహంగా ఉంచుకోవలసిన పరిస్థితులు ఉంటాయి. అయితే మనకి గర్భధారణకు అనుకూలత లేనప్పుడు, దీక్షకు ఆటంకం కలుగుతుందన్నప్పుడు సతి మాసిక ధర్మం తర్వాత 5వ రోజు నుండి 16వ రోజు వరకు భర్తను కలవకుండా ఉండాలి. అప్పుడు ఏ విధమైనటువంటి దీక్షకు గర్భధారణ ఆటంకం కాకుండా ఉంటుంది. అంతేకాకుండా నూతన దంపతులైనటువంటి మీరు ఈ వనాలకు వచ్చిన మీ ధర్మాల్ని నిర్వర్తిస్తూనే ఆ మహా సంగ్రామానికి మీరు సన్నద్ధం కావలసి ఉంటుంది. సీత, ఈ వస్త్రాలను, ఈ ఆభరణాలను ధరించుకుని నాకు నేత్రానందాన్ని కలిగించు అని చెప్పి అనసూయమాత చెప్పడంతో అప్పుడు సీత ఆ వస్త్రాలను, ఆ ఆభరణాలను ధరించి అనసూయమాతకు నమస్కరిస్తుంది. అనసూయమాత అయోనిజను ఆశీర్వదించి, ఇక పొద్దుపోతుంది, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి
పంపిస్తుంది. హరి ఓం.